తాండూరు పట్టణంలోని పలు అమ్మవారి దేవాలయాల్లో శుక్రవారం శాకంబరి ఉత్సవాలను నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని గంజ్ మర్రిచెట్టు కూడలిలో ఉన్న రక్తమైసమ్మ, గుమస్తా నగర్ వెలసిన కట్టమైసమ్మ, నెహ్రూ గంజిలో వెలసిన రేణుక నాగమ్మ అమ్మవారికి భక్తులు, దేవాలయ అర్చకులు ఆకుకూరలతో అమ్మవారిని దేవాలయాన్ని అలంకరించి ప్రత్యేకంగా అమ్మవార్లను శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ దేవాలయాల్లో వెలసిన అమ్మవార్లకు ప్రజాప్రతినిధులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ప్రకృతితో మమేకమై మానవ జన్మ సజావుగా సాగాలని, ప్రకృతికి కృతజ్ఞత భావంతో పాటించడమే ఈ శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. सायंकालं पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभं. नमः सर्वसिद्धिश्च नवदुर्गा प्रकीर्तिता. नवदुर्गा माता की जय. दुर्गा माता की जय. महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टाभयंकरे सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते. सिद्धि बुद्धि प्रदे देवी भक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी देव सुपूजित सद्गुण वर्षिणि शान्तियुते. जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा आलय मां ऐकल कल्मषनाशिनि कामिनि वैदिक रूपिणि वेदमये शिवरूपिणि मंत्र निवासिनि मंत्रनुते मंगलदायिनि अंबुजवासिनि देवगणाश्रित पादयुते. जय जय हे मधुसूदन कामिनि चान्यलक्ष्मी सदा. శ్రీ తాండూరు గుమస్తా నగర్లో వెలిసినటువంటి కట్టమైసమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరము ఆషాఢ మాసము చివరి శుక్రవారం రోజు అమ్మవారికి శాకంబరి అలంకరణ నిర్వహించడం జరుగుతుంది. శాకంబరి అంటే అమ్మవారికి ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, నిమ్మకాయలతో అమ్మవారినే కాక దేవాలయం అంతా కూరగాయలతో చక్కగా అలంకరించి అమ్మవార్లందరూ వచ్చి నిన్నటి నుండి చాలా శ్రద్ధగా భక్తితో మంచిగా కూరగాయలను పేర్చి వాటిని అందరిని అలంకరించడం జరిగింది. ప్రతి సంవత్సరం మా దేవాలయంలో ఆషాఢ మాసంలో చివరి శుక్రవారం రోజు ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా, ముఖ్యంగా ఈ కాలనీ లోపల ప్రతి ఒక్కరూ దేవాలయానికి వచ్చి అమ్మవారిని శాకంబరి మాతగా దర్శించుకోవడం జరుగుతుంది. ఆ అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగజ్జనని పూర్వకాలము కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఈ ఆషాఢ మాసంలో వర్షాలు పడక అనేకమైనటువంటి జీవరాశులు భూమిపైన వాటికి తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు పడక ఎంతో ఇబ్బందితో ఎంతోమంది జీవరాశులు, జల వృక్షాలు అన్నీ నశించిపోతూ ఉంటే ఆ జగజ్జనని అనేటటువంటి అమ్మవారు భూమిపైకి అన్నపూర్ణ మాతగా
తర్వాత శాకాంబరి మాతగా అవతరించి శాకాంబరి మాతగా మొట్టమొదట పుట్టడం జరిగింది. శాకాంబరి అంటే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరల చెట్లు. ఆ మొలచినటువంటి పళ్ళను ఆ ఫలపక్షాదులు అన్ని భుజించి జీవరాశులు మరియు ఎంతో ఆనందంతో తమ యొక్క జీవితాన్ని గడుపుకోవడం జరిగింది. తర్వాత అన్నపూర్ణమాతగా కూడా అమ్మవారు అవతారం ఎత్తి మనందరినీ సదా కాపాడుతున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం మనము ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎవరైతే ఈ శాకాంబరి మాతగా అమ్మవారిని దర్శిస్తారో వారికి ఏనాడు కూడా కష్టాలు లేకుండా, తినడానికి ఎలాంటి లోటు లేకుండా అమ్మ ఎల్లప్పుడూ సదా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మ దయ, కట్టమైసమ్మ మాత, శ్రీ శాకాంబరి మాత సంపూర్ణ అనుగ్రహము మీ అందరిపై ఉండాలని, ముఖ్యంగా ఈ కాలనీ వాళ్ళు నిన్నటి నుండి చాలా కష్టపడ్డారు, వారందరికీ కూడా ముఖ్యంగా అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.